అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో పసికందులు మృత్యువాత పడుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే 6 నెలలలోపు చిన్నారులు 5 చనిపోయారు. ఏజెన్సీలో శిశు మరణాలపై ఎన్టీవీ రిపోర్ట్. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం పసికందుల పాలిట శాపంగా మారుతోంది. ఆరోగ్యం క్షీణించాక 10 మైళ్ళ దూరంలోని ఆసుపత్రులకు కాలినడకన తీసుకువెళ్లేసరికే పరిస్థితి చేయి దాటిపోతోంది. ఫలితంగా వారం రోజుల వ్యవధిలో 5 చిన్నారులు చనిపోయారు. 2 పసికందులు శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడుతూ ప్రాణాలు కోల్పోయారు. మిగతా 3 విషజ్వరాల బారిన పడి చనిపోయారు. వైద్య సదుపాయం సరిగా లేకపోవడం వల్లే తమ పిల్లలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. అయితే గిరిజనులు మూఢనమ్మకాలతో పసరుమందులు వేయడం వల్లే చిన్నారుల ప్రాణాలు పోతున్నాయంటున్నారు వైద్యాధికారులు. ఏజెన్సీలోని గిరిజన తండాలకు వైద్య సేవలు అందుబాటులో లేవు. ఆసుపత్రికి వెళదామన్నా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం. దీంతో నేటికి నాటు వైద్యంపైనే ఆధారపడాల్సిన దుస్థితి వాళ్లది. వైద్యశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామస్థాయిలో ఆరోగ్య కార్యకర్తలు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మరోవైపు గర్భిణీలకు సమయానికి పౌష్టికాహారం అందించడంలో అశ్రద్ధ వహిస్తున్నారు అంగన్వాడీలు. ఈ 2 శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పుట్టిన బిడ్డల గ్రోత్ మానిటరింగ్ సరిగా జరగడం లేదు. ఇక విలీన మండలాల్లో మంచినీటి సదుపాయం లేదు. దీంతో కలుషిత నీరు త్రాగుతూ రోగాల బారిన పడుతున్నారు గిరిజనులు. గ్రామాల్లో ఐటీడీఏ బోర్లు వేయించినా వాటి నిర్వహణ, మరమ్మతుల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చింతూరు ఏరియా ఆసుపత్రిలో విషజ్వరాలతో బాధపడుతున్న చిన్నారులు అధిక సంఖ్యలో ఉన్నారు. అలాగే కొందరు ఛాతీలో నిమ్ముతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నారులందరికీ మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు గిరిజనులు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి విషజ్వరాల బాధితులకు వైద్యం చేయాలని కోరుతున్నారు.